క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 103వ సంకీర్తన 3వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి గొప్ప సత్యం ఏమిటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుడు శిక్షించుట కన్నా క్షమించుటలో ఆనందించేటువంటి దేవుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము గుర్తించవలసిన వారమేంటో ఉన్నాం. దావీదు ఈ కీర్తనలో దేవుని యొక్క గుణాలను గుర్తు చేసుకుంటూ, ఆయన నా దోషములన్నిటినీ క్షమించినటువంటి దేవుడు ఆయనే అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని కాదు, అన్నింటినీ క్షమించేవాడు. ఇక్కడ వాక్యం చెబుతున్న సత్యం, నీ దోషములన్నిటినీ. మనుషులు కొన్ని తప్పులను మాత్రమే మర్చిపోతారు, కానీ దేవుడు నిజమైన పశ్చాత్తాపముతో వచ్చినటువంటి వారి పాపములన్నిటినీ క్షమిస్తాడు. దావీదు పాపం చేశాడు, దేవుడు క్షమించాడు. పేతురు యేసును తిరస్కరించాడు, కానీ దేవుడు క్షమించాడు. మనష్షే విగ్రహారాధికుడిగా ఉన్నాడు, కానీ దేవుడు క్షమించాడు. సిలువ పైన దొంగ చివరి క్షణములో మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య అతన్ని క్షమించాడు. ఎంత పెద్ద పాపమైనా యేసు రక్తము కంటే పెద్దది కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమేనా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, మన పాపములు గనక మనము ఒప్పుకుంటే ఆయన నమ్మకమైనటువంటి వాడిగా నీతిమంతుడిగా ఉన్నాడు గనుక మన పాపములను క్షమించును అని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. దేవుని క్షమాపణ సంపూర్ణమైనది. మనుషులు క్షమించినా మళ్ళీ గుర్తు చేస్తారు, కానీ దేవుడు క్షమించినప్పుడు ఆ పాపాన్ని ఇక జ్ఞాపకములో ఉంచాడు. యెషయా గ్రంథం 43:25లో మనం చదువుతూ ఉన్నప్పుడు, నేనే నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని చెప్పేసి దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. మీకా 7:19లో కూడా ఆయన మన పాపములను సముద్రపు లోతులలో పడవేయును అని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. దేవుడు క్షమించిన తర్వాత సాతాను మాత్రమే పాత తప్పులను గుర్తు చేస్తూ ఉంటాడు, కానీ దేవుడు చెబుతున్నాడు, నీవు నూతన సృష్టివి. క్షమాపణకు మార్గం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. క్షమాపణ ఉచితమైన, దానికి అవసరమైనది వినయమైన హృదయం. తప్పును దాచిన వాడు ఆశీర్వాదం పొందలేడు. తప్పును ఒప్పుకున్నటువంటి వాడు, తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు దేవునికి కృపను పొందును. అదే సామెతల గ్రంథం 28:13లో, తన అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. దావీదు పాపం చేసినప్పుడు ఆనందం పోయింది, కానీ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ పునరుద్ధరించబడ్డాడు. యేసు ప్రభువారు శిలువ క్షమాపణ యొక్క మూలం మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుని క్షమాపణ చవకైనది కాదు. దానికోసం యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు. శిలువపై యేసు చెప్పినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని. అది కేవలం రోమా సైనికుల కొరకు మాత్రమే కాదు, మన అందరి కొరకు. యేసు రక్తం ఏం చేస్తుంది? శాపాన్ని తొలగిస్తూ ఉంది, అపరాధ భావాన్ని తొలగిస్తూ ఉంది, దేవునితో సమాధానాన్ని ఇస్తూ ఉంది. క్షమించబడినటువంటి వాడు ఇతరులను కూడా క్షమించాలి. దేవుడు మనం క్షమించిన తరువాత మనము ఇతరులను క్షమించవలసిన వారమైనా. క్షమించని హృదయం ఆశీర్వాదాలను అడ్డుకుంటుందనే సత్యాన్ని మనము గ్రహించి క్షమించేటువంటి హృదయం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఎఫెసీ 4:32లో మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు
క్షమించుకోండి అని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ద్వేషాన్ని పట్టుకుని ఉండేటువంటి హృదయంలో సమాధానం అనేది ఉండదు. క్షమించగల హృదయంలో దేవుని శాంతి ఉంటుంది. అలాగైతే ఈ రోజున మనము నేర్చుకోవలసిన విషయం, పాపం మనిషిని కింద పడేస్తుంది, క్షమాపణ అతన్ని లేపుతూ ఉంది. దేవుని కృప మన గతాన్ని కడిగివేస్తూ ఉంది. యేసు రక్తం శుద్ధి చేయలేని పాపం అంటూ లేదు. నిజమైన పశ్చాత్తాపం జీవితం మార్చుతుంది. క్షమించబడినటువంటి జీవితం ఆనందముతో నిండి ఉంటుంది. అలాగైతే కనుక ఈరోజు కృపగలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ గతం ఎంత చెడ్డదైనా నేను క్షమించగలను. నీ కన్నీళ్లను నేను చూశాను, నా దగ్గరకు రా, నేను నీ దోషములన్నిటినీ క్షమిస్తాను. సాతాను నీ తప్పులను గుర్తు చేస్తాడు, కానీ దేవుడు నీ భవిష్యత్తును గుర్తు చేస్తాడు. ఈరోజు యేసు పాదాల దగ్గరకు వచ్చి ఇలా చెప్పగలవా, ప్రభువా నా హృదయాన్ని శుద్ధీకరించండి. అంతరంగంలో నీవు సత్యాన్ని కోరుకునే దేవుడు గనుక సత్యాన్ని నాకు దయచే ప్రభు అని చెప్పేసి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, హృదయ శుద్ధిని కనుక నీవు కోరుకోగలిగినట్లయితే ఆయన కృప మన జీవితాలను కొత్తదిగా మార్చుతూ ఉంది. కనుక ఈ దినపై వాగ్దాన ప్రకారంగా ప్రభువిస్తున్నటువంటి వాగ్దానం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కాబట్టి ఈరోజున ప్రభుని నీతిమంతునిగా చేయటానికి, పరిశుద్ధునిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి వద్దాం, పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగుదాం. ఆయన అనుగ్రహించేటువంటి క్షమాపణను, సమాధానమును, నెమ్మదిని, సమాధానమును పొందుకుందాం. అలాంటి శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదాలతో కృపగల దేవుడు మనందరినీ కూడా నింపును గాక. ఆమేన్.